తెలంగాణ పసుపు రైతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు ఏటా 2,000 కోట్లకు పైగా విలువైన పసుపు ఎగుమతవుతోంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో ఎగుమతిదారులు ఆర్డర్స్ నిలిపివేశారు. వారం క్రితం 13,000కు పైగా పలికిన పసుపు ధర ప్రస్తుతం 9-10 వేలకు పడిపోయింది. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కొంతమంది రైతులు తమ పంటను అగ్గువకు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజ్లను ఆశ్రయిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పసుపు రైతులపైన పడింది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు ఏటా 2,000 కోట్లకు పైగా విలువైన పసుపు ఎగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో ఎగుమతిదారులు కొన్ని వారాలుగా ఆర్డర్లను నిలిపివేశారు. గత ఏడాది నిల్వలే పేరుకుపోగా సరిగ్గా ఇప్పుడే మార్కెట్లోకి కొత్త పంట భారీగా వచ్చింది. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్గా మారి రేట్లు తగ్గించేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 13,000తో ప్రారంభం కాగా 15,000 దాకా పెరుగుతుందని రైతులు ఆశించారు. 9,000 మాత్రమే పెడుతూ ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రపంచ పసుపు సాగులో భారత్కు 70% వాటా ఉంది. ఇందులోనూ తెలంగాణ వాటా 24%కి పైమాటే. మన రాష్ట్రంలో పసుపు సాగులో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉండగా జగిత్యాల రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈసారి నిజామాబాద్ జిల్లాలో 35,000 ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 25,000 ఎకరాల్లో పంట సాగైంది. ఎకరాకు సగటున 30 క్వింటాల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన 16 లక్షల నుంచి 17 లక్షల క్వింటాల దిగుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 3 నుంచి 4 లక్షల క్వింటాల పంట మాత్రమే అమ్ముడవగా ఇంకా 12 నుంచి 13 లక్షల క్వింటాల పసుపు రైతుల దగ్గర నిల్వ ఉంది. కొద్ది రోజులుగా రైతులు పసుపును మహారాష్ట్రలోని సాంగ్జీతో పాటు నిజామాబాద్, మెట్పల్లి, జగిత్యాల మార్కెట్లకు తరలిస్తూ అక్కడి రేట్లు చూసి కంగు తింటున్నారు. భారత్ అవసరాలు పోగా ఇరాన్, ఇరాక్, సౌదీ, యుఏఈ వంటి గల్ఫ్ కంట్రీస్తో పాటు జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు ఏటా 2,000 కోట్ల విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. కానీ పశ్చిమాసియా యుద్ధం కారణంగా రవాణా కష్టాలు పెరగడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. గత ఏడాది నిల్వలకు తోడు కొత్త పంట వస్తూ ఉండటంతో ఇదే అదునుగా మహారాష్ట్రలోని సాంగితో పాటు నిజామాబాద్, మెట్పల్లి, జగిత్యాల మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్గా మారారు. ఎగుమతులు నిలిచిపోయాయని, యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదంటూ రేటు అమాంతం తగ్గించేశారు. నిజానికి ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 12,000 నుంచి 13,000 దాకా పలికింది. ఒక దశలో 15,000కు చేరుతుందని రైతులు ఆశించారు. కానీ పశ్చిమాసియా యుద్ధం సాకుతో వ్యాపారులు రేట్లు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపుకు 9,000 మాత్రమే పెడుతూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు రైతులు తమ పంటను అగ్గువకు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీలు, గోదాంలను ఆశ్రయిస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధం తగ్గి ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో యుద్ధం కొనసాగి రేట్లు మరింత తగ్గితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకే పంట అమ్ముకుంటున్నారు. మొత్తం మీద పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోతే తప్ప పసుపు మార్కెట్లో కదలిక వచ్చేలా కనిపించడం లేదంటున్నారు మార్కెట్ వర్గాలు. వారం క్రితం 13,000కు పైగా పలిగిన పసుపు ప్రస్తుతం 9-10 వేలకు పడిపోయింది. ఒక్కో క్వింటాలపై 3,000 వరకు నష్టం వస్తోంది. యుద్ధం ఆగిపోతే తప్ప రేట్లు పెరగవని వ్యాపారులు అంటున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో, మళ్లీ పసుపు రేట్లు ఎప్పుడు పెరుగుతాయో అర్థం కావడం లేదంటున్నారు పసుపు రైతులు.